మరి దేవుడు దాసులు ఇమానుయేల్ గారు ఆఫీసర్ ప్రేయర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్న చాలా సంతోషదాయకము. మరి స్నేహితులు మాకు ఇద్దరికి 25 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఆయా విలేజ్లో ఆయా ప్రాంతాల్లో బలముగా ఎక్కువగా హెచ్చుగా మరి సువార్త కార్యక్రమంలో ప్రార్థనలో మరి ఖాళీ లేకుండా సేవ మొదటి దినాల్లో చాలా బిజీగా మీ ఇద్దరము చాలా ప్రాంతాల్లో మరి జాన్ ప్రసాద్ గారు మేమందరము ఖాళీ స్థలానికి వెళ్ళి గంటల తరబడి ప్రార్థన చేసేవారు. ఆ గంటల తరబడి ప్రార్థన చేసేవారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. దేవుడు నిజంగా 25 సంవత్సరాల నుంచి కూడా వారిని మరి నన్ను మరి మా టీముని స్వార్థ టీముని దేవుడి చేతుల్లో బలమైన పాత్రలుగా ప్రభు వాడుకుంటున్నారు. నిజంగా నా అనుదిన ప్రార్థనలో ఇమానుయేల్ గారి కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తుంటుంటాం. ఎందుకంటే వారి హృదయంలో ఏది దాచుకోరు. స్వార్థం లేని సేవకుడు, యథార్థంగా ఉంటాడు, ఖండిస్తాడు వాక్యములో. నిజంగా ఆయా స్థలాల్లో సమయమందును ఆ సమయమందును ఖాళీ లేకుండా ఇరువుగా హెచ్చుగా మరి దేవుని కార్యక్రమంలో పాల్పంచుకున్న సేవకులు మన తరములు మన కాలములో మరి మన మధ్యలో ఉండుట, మన సంఘానికి వారు వచ్చుట మనకెంతో ఆశీర్వాదము కనుక మరి దేవుని సేవకులను బట్టి ప్రభు నామమును మహింపరుచుకున్నాను. వారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకునే సమయం వారికి ప్రాముఖ్యత నేను అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా గురించి జీసస్ గ్రేస్ ప్రేయర్ హౌస్ పాస్టర్ గారైన డేవిడ్ పాల్ గారు ఉన్న విషయాలు పంచుకున్నారు. అది దేవునికి మహిమ చెల్లునుగాక, ప్రభువుకే మహిమ చెల్లునుగాక. ఈ యొక్క పిలిచారు సంఘము అనే పదం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం చూస్తున్నాం. ఐ విల్ బిల్డ్ అన్నాడు యేసు ప్రభు. నా సంఘము నేను కడతాను, హల్లెలూయా, కట్టుతున్నాను. ఐ విల్ బిల్డ్ అన్నాడు. అంతే, నా సంఘం నేను కడతాను అన్నాడు. సంఘం ఎవరితో కాదు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘమును గ్రీక్ భాషలో ఎక్లీషియా అన్నారు. ఏమన్నారండి? ఎక్లీషియా అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది ఉంటుండగా వారిని ఎక్లీషియా అంటారు. కాబట్టి సంఘమును దేవుడు సమాజ మందిరం నా పేరు తీసేసి సంఘము పెట్టాడు. యేసుప్రభు వారు మరణాన్ని పేరు తీసి నిద్ర పెట్టాడు. ప్రభునందు నిద్రించిన వారిని ఎప్పుడు వచ్చిందంటే ప్రభు ప్రారంభించాడు. క్రైస్తవుడికి మరణం లేదు, ప్రభునందు మరణం లేదు, ప్రభునందు నిద్రించుట. కాబట్టి ఈ పదాలు గుర్తుంచుకోండి. ఎవరైనా ప్రభునందు మృతులైతే చనిపోతే ధన్యులు అన్నాడు కనుక 14:13 ప్రకటన గ్రంథంలో ధన్యులుగా పిలుద్దాం. చనిపోయారండి, పోయాడండి, వెళ్ళిపోయాడండి, ఇవద్దు. నిద్రించారు. చెప్పండి, నిద్రించేవారు లెగుస్తారు, చనిపోయిన వారు లేగరు. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని నిద్రతో ఆయన సమానము చేశాడు. సమాజ మందిరాన్ని సంఘముగా స్థాపించాడు. కాబట్టి క్రొత్త నిబంధన వెలుగులో ఉన్నాం. క్రీస్తుని తప్ప నేను ఎవరిని ప్రకటించనన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:23 ఉంది. సిలువ మీద వేలాడుతున్న యేసు క్రీస్తు తప్ప మేము ఎవరిని ప్రకటించమన్నాడు పౌలు గారు. రోషం కలిగి ధర్మశాస్త్రం ఎరుగున్నవారు, దుర్బోధలు వస్తున్నాయి, భిన్నమైన సువార్త వస్తుంది, సువార్తల్లో తేడా వస్తున్నాయి. ఇవన్నీ మీరు గుర్తెరగాలి. ధర్మశాస్త్రం ఎరుగున్న అపోస్తలుడు పౌలు అన్నాడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 2:17 ఉంది, సరిపడి కలిపడి వారు అనేకుల వలె మేము లేమన్నాడు. సరిపడి కలిపడి వారు అనేకుల వలె మేము లేవు, నిష్కపటముగా మీకు రక్షణ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఉందా లేదు చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనంలో. కాబట్టి తప్పుడు బోధకులు మీ మధ్యకు వస్తున్నప్పుడు గమనించవలసిన విషయం. అపోస్తలుల పౌలు గారు 2వ అధ్యాయంలో చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రికలో 2:17 మేము దేవుని వాక్యమును కలిపి సరిపడు అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమే ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. నేను కూడా అదే పని చేస్తున్నాను. కొరింథీ రాసిన 2వ పత్రిక అపోస్తలుడు పౌలు 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నేను అదే చేస్తున్నాను. హల్లెలూయా. కలిపడి సరిపడు అనేకుల వలె ఉండకూడదు. నీ హృదయం నిష్కపటంగా ఉండాలి. ఎలా ఉండాలి?
నిష్కపటము గలవారముగా ఉండి దేవుని వలన నియమింపబడి వారుగా ఉండాలి. ఈరోజు నిష్కపటంగా లేరు, కపట సహోదరులు ఎక్కువైపోయారు. కపట మనస్సు, అసూయలు. సావాసంలో కపటం ఉండకూడదు, అసూయలు ఉండకూడదు. మీకు అర్థమైందా? ద్వేషించేవారుగా ఉండకూడదు, కలుషితం ఉండకూడదు. కపట సహోదరుల వల్ల ఆపద అన్నాడు పౌలు. ఎందుకన్నాడు? కపట మనసు గలవారు కూడా ఉంటారు సావాసంలో. కాబట్టి సావాసం అన్నది ఒక ఉదరంలో నుంచి, యేసు రక్తంలో నుంచి కడగబడిన సంఘం. ఆ సంఘము సావాసం చేయాలి, దేవునితో సావాసం చేయాలి, లోకంతో కాదు, దేవునితో. దేవునితో దేవునితో సావాసం చేయడానికి మనకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. అనడమా ప్రార్థన. ఆ ప్రార్థనకి ఇంకా పదునైనది ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఉప అనగా దగ్గర, వాసం అనగా దగ్గరగా. ఉపవాసం అనగా కడుపు మార్చుకున్నట్టు కాదు, నీ కడుపు మార్చుకున్నట్టు కాదు, నీ హృదయము దేవుడికి దగ్గరవుతాయి. ఉపవాసం. ఉపవాసం చెప్పండి. మీ కడుపు ఖాళీగా ఉంచుకోవడం, మార్చుకోవడం దేనికి? అది ఉపవాసం కాదు. అలా ఉంచుకోవడంలో మీ హృదయము దేవుడికి సమీపంగా ఉండాలి. చివరున్న వాళ్ళు ఆలకించాలమ్మా. కళ్ళు మూసి వాళ్ళని ఇష్టపడి నేను. దేవుని స్తోత్రం. ఈ మధ్యన నేను చెప్తున్నాను, పుస్తకాలు విసిరేస్తాను, తాళంగా విసిరేస్తాను. ఎందుకంటే కళ్ళు మీకూడదు. దేవుని స్తోత్రం. సహవాసం ఇది, సహవాసము. హల్లెలూయా. సహవాసం చేయమన్నాడు, సంఘంగా కట్టాడు యేసుప్రభు వారు. నా సంఘం నేను కట్టుదును అన్నాడు. మత్తయి సువార్త 16:18. ఏమన్నాడమ్మా? నా సంఘము నేను కట్టుదును. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? సహవాసము. చెప్పండి అమ్మా, సహవాసము. మత్తయి సువార్త 16:18 మనం చూస్తే, ప్రియమైన దేవుని సంఘమా, యేసుప్రభు వారు అన్నారు, నా విల్ బిల్డ్, నేను దేవునికి స్తోత్రం. 16:18 ఈ బండ మీద నా సంఘమును కడుదును. చాలు చాలు. ఆ బండ ఎవరో? క్రీస్తు. కొరింథీ రాసిన పత్రికలో ఉన్నది, బండ క్రీస్తు. బండ ఎవరో? క్రీస్తు. ఆ బండ ఎవరు? క్రీస్తు. అంటే నా బండ మీద నేను సంఘమును కడతాను. పునాది ఎవరు? యేసుప్రభు. చెప్పండి, పునాది ఎవరు? యేసుప్రభు. సంఘానికి పునాది యేసుప్రభు, బండ అనే క్రీస్తు. నా సంఘము నేను కడతును. ఐ విల్ బిల్డ్. దేవుని స్తోత్రం. దేవుని స్తుతించండి. కేవలం యూట్యూబ్, నేషనల్గా వెళ్ళడం కాదు, మీరు స్తుతులు కూడా దేవునికి ఉండాలి. స్తుతి చెల్లించే వారికి మృతి ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను దేవుని స్తోత్రం అంటే మీరు అల్లులు అనండి. దేవుని స్తోత్రం. ప్రభుకి స్తోత్రం. ప్రభుకి మహిమ. అది స్తుతి చెల్లించే వారికి ఏముండదు? మృతి ఉండదు. చెప్పండి, స్తుతి చెల్లించే వారికి ఏముండదు? మృతి ఉండదు. సమాజ మందిరాన్ని యేసుప్రభు ఏం చేశాడు? సంఘంగా మార్చాడు. ఏం చేశాడు? సంఘంగా మార్చాడు. మరణాన్ని ఏం మార్చాడు? నిద్రతో. చెప్పండి అమ్మ, మీరు నేర్చుకోండి. మిమ్మల్ని నేర్పించడానికి వచ్చాను నేను. నిద్రతో లైవ్ వెళ్ళిపోద్ది, జాగ్రత్త. ఆయన ముందే చెప్పాడు మీ పాస్టర్ గారు. దేవుని స్తోత్రం కనుగాక. అందరికీ ఎరుగున్న సంగతులు ఇవన్నీ. ఈ పాస్టర్ గారు యూట్యూబ్తో మాట్లాడడం లేదు, సంఘానికి చెప్తాడని అందరికీ తెలుస్తాయి. చూసిన వాళ్ళే పెద్ద. మనం ఇక్కడ మంచి మాటలు చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికీ అదే పని. దేవుని స్తోత్రం. అంతేగాని ఒబ్బడిగా నీట్గా చెప్పేస్తే వినేస్తారంటే ఈ న్యూస్లో వాళ్ళు అందరూ మారిపోరండి. వచ్చిన వారు హృదయం పెట్టి, మనసు పెట్టి దేవుని పట్ల ఉంటే నువ్వు దీవించబడతావు. దేవుని స్తోత్రం. హృదయం పెట్టాలి, మనసు పెట్టాలి దేవుడి వాక్యం మీద. దేవుని స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 16 మనం చూస్తున్నాం, 18 చూస్తున్నాం. గమనించండి. నా సంఘమును కట్టుదును. నా సంఘమును. నా అంటే ఎవరన్నాను? యేసుప్రభు. ఇప్పుడే కదమ్మా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. యేసుప్రభు ద్వారా, రక్తము చిందించడం ద్వారా. ఇప్పుడే చెప్పాను కదా. సంఘం ఎవరిది? అది చెప్తున్నారు, చెప్పండి, అందిస్తున్నారు కదా ఏ మామగారు. అలా ఉండడానికి వచ్చారు బొమ్మలాగా. యేసుక్రీస్తు. సంఘం ఎవరిది? డేవిడ్ పాల్ గారిది కాదు, ఎమాన్యుల్ పాల్ గారిది కాదు. బిగిసి పెట్టుకుంటే కుదరదు. మీకంటే మహా ముదురులు ఉన్నారు మా సంఘంలో. 1967 నమ్ముకుంది పెంకే మహాలక్ష్మి గారి కుటుంబం కట్టిను మహా. నేను దేనికి మనం ఇదవ్వం. మొదటగా ఉండకండి. ఇక్కడ కలిసి ఉండడం ఐ సహవాసం. ఈరోజు చెప్పేది అదే, సహవాసం. నువ్వు ఇక్కడ లేని దానివి నువ్వు ఇంటిలో ఉండవు. ఇక్కడ లేని దానివి నీ కొడుకులు నీతో కూడా ఉండరు.
నువ్వు దేవుడితో ఉండవు కానీ మా అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడండి, వద్దని లేచి నాకు ఇడ్లీ తెమ్మంటావా అమ్మా ఎందుకంటాడు? నువ్వు దేవుడితో సావాసం చేయు, మనుషులతో సావాసం చేయు, విశ్వాసంగా ఉండవు, మీ అబ్బాయి వచ్చి పలకరిస్తాడా? నువ్వు దేవుడికి లోబెడితే నీకు అందరూ లోబెడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నాడు, మీరు ఆకాశ పక్షులు చూడుడి, అవి ఎత్తవు, కోట్లలో కూర్చుకొనవు, వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బహుశ్రేష్ఠులు మనం. నువ్వు ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తవు, కోట్లలో కూర్చుకుంటాయి, వాటిని పోషించే దేవుడు నేను పోషిస్తానన్నాడు. దేవుని స్తోత్ర. సావాసానికి ఎందుకు వస్తున్నావు? యోబు గ్రంథంలో రాబడింది. మీకు తెలుసు సావాసానికి ఎందుకు వస్తున్నావు? దేవుడితో సావాసం. సావాసం అంటే ఏంటి? దేవుడితో సావాసం. యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే 22వ అధ్యాయంలో యోబు గ్రంథం మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవునితో సావాసము మనకి ఏమిస్తుందో చెప్పండి? సమాధానం ఇస్తుంది. ఏమిస్తుంది? సమాధానం. చెప్పండి అమ్మా. 22:21 యోబు గ్రంథం 22:21లో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం. ఆయనతో అంటే ఎవరు? ఆయనతో అంటే ఎవరు? దేవునితో, యేసు ప్రభువుతో. యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:27 అన్నాడు, ఈ లోకం ఇచ్చినట్టు కాదు సమాధానం, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. నా శాంతిని, శాంతి అనగా ఇంకో పర్యాపదం సమాధానం. ఈ లోకం నీకు సమాధానం ఇవ్వదు, ఈ లోకం నీకు శాంతి ఇవ్వదు, నా శాంతిని నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14:27. మత్తయి సువార్త 11:28 ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అందుకు సావాసం, అందుకు మందిరాలు. ఈ కట్టడాలను మందిరాలను కూల్చుకున్నా ఈ హృదయమైన మందిరాన్ని ఎవరో కూడా కూల్చలేరు. ప్రభునందు విశ్వాసాన్ని ఎవరు కూడా కూల్చలేరు. మరియా మార్త యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మరియలో హృదయంలో ఉన్నది ఉత్తమమైంది, ఆ ఉత్తమమైంది ఎవరు కూడా తీలేరని చెప్పాడు యేసు ప్రభు వారు. ఉత్తమము, యేసు ప్రభు బోధ ఉత్తమము, యెహోవా ఉత్తముడు, యేసే ఉత్తముడు. రుచి చూచి తెలుసుకున్న నరుడు ధన్యుడు. రుచి చూచి తెలుసుకున్న నరుడు ధన్యుడు. మేము రుచి చూచాం, అడబాల వారు మేము రుచి చూసాం, శ్రీనివాసాన్ని నేను రుచి చూశాను. దేవుడు నాతో మాట్లాడాడు. 1992 సంవత్సరంలో నా హృదయంలో దేవుడు మాట్లాడాడు. 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుడు నీ ఎతకపోయినా ఆయన నాకు దొరికి దర్శనం ఇచ్చాడు. అప్పుడు వచ్చినాలు తెలియవు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది, 1 వచనం, మీ హృదయాన్ని కలవరపడనియద్దు. కలవరం ఎందుకు వస్తుంది? సమాధానం లేను, సమాధానం లేక కలవరం. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే సమాధానం వస్తే నీకు కలవరపాటు ఉండదు. మీరు దేవుని విశ్వసించున్నారు కాబట్టి నా ఆయన విశ్వాసం ఉంచండి. ఆ మాట దేవుడు నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 14:6లో రాబడింది, యేసు నేనే మార్గం సత్యం జీవము, నా ద్వారానే తప్ప పరలోకానికి స్వర్గానికి ఎవరు రారు అని చెప్పాడు. ఆ మాటలు మాట్లాడాడు దేవుడు. ఇర్మీయా గ్రంథం 33:3 మన టెలిఫోన్ నెంబరు 333. చెప్పండి అమ్మా, 333. దేవుడి నెంబర్ చెప్పండి. 300 చెప్పమంటే చూస్తామంటే ఏంటమ్మా బైబిల్? పాప బైబిల్ తీయమని చెప్పాను, నిన్ను చెప్పమన్నాను, వినపడతలేదా? నా మన చాలా ఇది 333 టెలిఫోన్ నెంబరు అనండి, నేర్పిస్తాను నేను. తీయమన్నప్పుడు తీయాలి, వినమన్నప్పుడు వినాలి, చెప్పమన్నప్పుడు దాన్ని సహవాసం అంటారు. లేకపోతే నువ్వు వచ్చినట్టుగానే వెళ్ళిపోతావు. ఒట్టికొండగా పోకూడదు, నిండికొండగా ఉండాలి. ప్రభా ఎంత ప్రార్థన చేస్తావో. మరి నిండికొండగా ఉండాలంటే కుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటావు, నిండగా పట్టుకుంటావు, దెబ్బలాడి పట్టుకుంటావు. దేవుని చదివి వచ్చేటప్పటికి హృదయంలో వాక్యం పెట్టుకోబెట్టి, నిర్లక్ష్యం ఏంటి, అశ్రద్ధ ఏంటి, నిద్రపోతారు అక్కడికి వచ్చి. నిద్రపోకూడదు. మనం నిద్రపోతే ఏముంటుంది? ఇంకా ఇంటికాడ నిద్రపోవచ్చు, ఇక్కడ వచ్చి నిద్రపోతే దేవుడి మాటలు ఏముంటావు? 4 మాటలు వేసుకుని వెళ్ళాలి హృదయంలో. దేవునికి స్తోత్రం కలగాక. దేవుడితో సావాసం చేస్తే నీకేం కలుగుద్ది? సమాధానం. హృదయంలో కలవరపట్టు ఉండదు. ఇర్మీయా గ్రంథం 33:3 రాబడింది, నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతి నీకు తెలియదు. 1992లో యేసు ప్రభుని 18 సంవత్సరాల వయసులో అంగీకరించినప్పుడు ఆ ప్రార్థన నేర్పించాడు. 33:3 ఇర్మీయా గ్రంథం. మొరపెట్టమన్నాడు, ఉత్తరం ఇస్తానని చెప్పాడు. గ్రహింపలేని సంగతులు చెప్తా అన్నాడు, గూఢమైన సంగతులు చెప్తా అన్నాడు, చెప్పాడు. ఆవిరిస్తున్న దేవుని స్తోత్రం చెప్పండి, పనిష్మెంట్ అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వచ్చిన చెప్పట్లేదు ఆవిరి,
ఆవిడ రానోళ్ళు చెప్పారు ఎక్కువగా, ఏదైనప్పటికీ వినడం నేర్చుకోండి, బాగుపడతారు. దేని స్తోత్రం కాక వినాలి, దాన్ని ఏం చేయాలి, చెయ్యాలి. దేవుడితో సహవాసం చేస్తే ఏమొస్తుంది మనకి? సమాధానం. అలాగనే నీకు మేలు కలుగుద్ది. ఏం కలుగుద్ది? మేలు. ఎబ్రీ రాసిన పత్రిక 11:6 రాయబడింది, దేవుడు వద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. ఏం చేస్తాడని? నీకు ఫలము. ఏమిస్తాడమ్మా? ఫలం ఇస్తాడు. ఎబ్రీ 11:6 ఉంది. దేవుడికి విశ్వాసం ఇష్టం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఒకట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చే వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. ఏం చెప్పాలి? నమ్మాలి. అది సహవాసం. ఈరోజు సహవాసం కోసం చెప్తున్నాను. సంఘము కట్టింది ఎందుకంటే దేవుడితో సహవాసం. ఆ సహవాసము యొక్క ప్రాధాన్యత ఏంటి, సహవాసం యొక్క విలువ ఏంటి, సహవాసం యొక్క బలం ఏంటి, సహవాసం యొక్క ఐక్యత ఏంటి, ఆ విషయాలు నేను చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం కలగాక. సమయం అయినప్పుడు ఇలాగ ఎత్తండి చాలు, ముగిస్తాను. దేవుని స్తోత్రం కలగాక. మీరు కాదు, మాకున్నారు ఒక ఆంతరం. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించి 40 minutes 20 నిమిషాలు 15 నిమిషాలు కూడా చెప్పగలను, కానీ నాకు దేవుడు ఇచ్చింది 40 నిమిషాలు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఆ సహవాసంలో ఉన్నది ఆశీర్వాదం ఉంది, ఐక్యత, సమాధానం ఉంది, ప్రాధాన్యత. మనం ఇచ్చినప్పుడు, విలువ ఇచ్చినప్పుడు ఆ సహవాసం యొక్క లాభాలు ఉన్నాయి. ఆ విషయాలు నేను చెప్పి వెళ్ళాలి అక్కడ. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి దేవుడు సహవాసాన్ని మనకి ఇచ్చాడు, సంఘంగా కట్టాడు, దేవుడే కట్టాడు. ఆ సంఘము సహవాసం చేయాలి. సంఘం లోకాన్ని ఎమరించకూడదు. లోకానికి మాదిరి సంఘం. చెప్పండి. సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు లోకానికి మాదిరిగా ఉండాలి. సంఘము లోకానికి మాదిరిగా ఉండాలి. లోకము సంఘంతో మిశ్రమైపోకూడదు, మిశ్రము అయిపోకూడదు, కలిసిపోకూడదు. సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో 18:1 ఉంది. ఎవరు బైబిల్ తెరవద్దు, గుర్తుంచుకోండి అంతే. తర్వాత చూడండి వీడియో. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో, మొదటి గ్రంథంలో 1వ వచనంలో ఏమన్నా తెలుసా? యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిను. పాలులో నీళ్ళెత్తే నీళ్ళు కనబడవు, పాలే కనబడతాయి. హృదయం, దావీదు హృదయం దేవుని అనుసరించే హృదయం. అపోస్తలుల గారి 22:13 ఉంది. దావీదు హృదయం ఎలాంటిది? దేవుడి ఉద్దేశాలు నెరవేర్చే హృదయం. దేవుని స్తోత్రం కలగాక. సౌలు కుమారుడు, పాత నిబంధనలో సౌలు కుమారుడు, సౌలుకి కృప దూరం అయిపోయింది. కానీ యోనాతాను మంచోడు. యోనాతాను దావీదు స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు. యోనాతాను హృదయం ఎవరితో కలిసిపోయింది? దావీదుతో కలిసిపోయింది. సంఘాల్లోకి వస్తున్నారు, సహవాసం చేస్తున్నారు దేవుడితో అని. ఒకరికొకరు కలయకలరు. 50వ దినం రోజుని పరిశుద్ధాత్మ కోసం ఏక మనసుతో, 1వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఏక మనసుతో 8వ వచనం దగ్గర నుంచి పైనుంచి శక్తి పొందినంత వరకు కనిపెట్టబడ్డ 10 దినాలు కనిపెట్టారు. ఎన్ని దినాలు పెట్టారు? దేవుడిచ్చిన వాగ్దానం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో 27, 26లో ఉంటారు. దేవుడిచ్చిన సర్వజనుల మీద వాగ్దానం. అపోస్తలుల గారు 2:17లో 10 దినాలు కనిపెట్టారు. యేసుప్రభు తల్లితో సహా. మేడగది, అప్పర్ రూమ్ అనండి, మేడగది అనడమ్మా. అప్పర్ రూమ్ అంటే మేడగది. కింద పాస్టర్ గారు ఉంటున్న పైన తెచ్చాను కదా, అలాగన్నమాట. మేడగది అనుభవం ఉండాలి. లోక సువార్త శివరాధ్యాయంలో ఉంటుంది. తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు లోకగారు రాశారు అపోస్తలుల కార్యాలు. అక్కడ పరిశుద్ధాత్మ కలిగి ఉండడానికి ఎన్ని దినాలు కనిపెట్టారు? 10 దినాలు. ఏక మనసుతో. ఏ మనసుతో? కొందరు స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అనే మరియ కూడా ఉన్నది. అది సహవాసం. చెప్పండి కొట్టండి. సహవాసం అంటే ఏంటనుకున్నారు? రొట్టెల పండుగ కాదు, రొట్టెల పండుగ కాదు, దర్గా పండుగలు కాదు, క్రిస్మస్ పండుగలు కాదు, ఏదో అలవాటు పండుగలు కాదు. సహవాసం అంటే ఒకరొకరు పురుకలు పిచ్చుకోవాలి. ఎబ్రీ రాసిన పత్రిక తీయండి, 10వ అధ్యాయం 24-25 వచ్చిన. సహవాసం అంటే ఒకరొకరు పురుకలు పిచ్చుకోవాలి, హెచ్చరించుకోవాలి. సహవాసం అంటే చెప్పండి, హెచ్చరించుకోవాలి. సహవాసం దేవుడు సంఘానికి ఇచ్చాడు, హెచ్చరించుకోబట్టినాడు, పురుకల్పించుకోబట్టినాడు. ఎబ్రీ రాసిన పత్రికలో 10వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము మనం చూస్తున్నాం. 24-25. కొందరు మానుచున్నట్టు చూసారు అక్కడ అంటున్నారు. కొందరు మానేస్తారట. చూడండి, కొందరు మానేస్తున్నారు చాలామంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకునట మానక ఒకరికి ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది
మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరికొకడు పురి కల్పించుకోవాలి. ఏం చేయాలమ్మా సావాసం అంటే? పురి కల్పించుకునుట అనండి. పురి కల్పించుకున్న వాళ్ళను అని ఆలోచింతుము. కింద రాయబడింది రేపాలి. అమ్మా ఏం చేయాలి? రేపబడాలి మనం. ఓ మాట చెప్పాలంటే పుణ్యమే కారం అంటారు కదా, రేపుతారు అంటారు కదా. సంఘము ఆలోచించాలి, హెచ్చరించబడాలి. సావాసం చేయడానికి సమాజ మందిరాన్ని ఏం చేశాడు యేసుప్రభు? సంఘంగా మార్చాడు. ఆ సంఘము ఆరాధనకి వచ్చేటప్పుడు సిద్ధపడి హృదయాలతో రావాలి. పాటలు పాడడానికి సిద్ధపడాలి, ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. ఆరాధించడానికి వచ్చే మనము సావాసంగా కూడుకుంటాం. మనం ఎలా ఉండాలంటే ఆలోచించాలి, అది ఎప్పుడు వస్తుంది అని పురి కల్పించుకోవడానికి ఆలోచించాలి. కొందరు మానుకున్నట్లుగా మీరు మానకూడదు. అది సావాసం. చెప్పకూడని అది సావాసం. ఈ సావాసం చేసిన వారికి ఏం కలుగుతురా బాబు అంటే, మనం చదువుకున్నాం యోబు గ్రంథం 22:21 ఆయనతో సావాసం చేస్తున్నాం, దేవుడితో సావాసం చేస్తున్నాం. నీకు సమాధానం కలుగుద్ది, అలాగే నీకు మేలు కలుగుద్ది. దేవుని వద్దకు రండి, అప్పుడు మీ వద్దకు నువ్వు వచ్చిందన్నాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8-7 మనం చూస్తుంటాం. దేవుని వద్దకు రండి, అప్పుడు దేవుడి మీ వద్దకు వస్తాడు. చాలామంది దేవుని వద్దకు రారు. దేవుడు రండి అంటే రాడు. యేసు ప్రభు పిలిస్తే పలికే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. చప్పలకొట్టండి. మాట్లాడే దేవుడు, పిలిచే పలికే దేవుడు. ప్రార్థన చేయి నువ్వు విశ్వాసంతో, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో నీకు మేలు చేస్తాడు. సహవాసం అంటది. ఆ సహవాసంలో ప్రార్థన, పాటలు, సాక్ష్యం, ఆయన చేసిన మేళ్ళు, ఆరాధన, ఆత్మతో సత్యంతో ఇవన్నీ కూడా దేవుడితో సహవాసం. హల్లెలూయా. ఎన్ని మానుకొని ఇంటికాడ కూర్చొని ముసలి ముచ్చట్లు పెట్టుకుంటే కుదరదు. ముసలి ముచ్చట్లు మాని దేవుని సంధికి రావాలి. లోక వార్తలు చెప్పుకోకూడదు. విశ్రాంతి దినంలో లోక వార్తలు చెప్పుకోకూడదు. యెషయా గ్రంథంలో లోక వార్తలు. ఏ వార్తలు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పాత నిబంధన సంబంధించిన వారికి సబ్బాతు శనివారం, దేవుని నమ్మిన మనం క్రైస్తవులుగా ఆదివారం. దేవుని స్తోత్రం. ఇంకా ఆ పాత నిబంధనలోకి వెళ్ళకూడదు, వెనకెళ్ళకూడదు. యేసు పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము సమస్తమును నీ పెంటకు ఎంచుకున్నాను అన్నాడు పిలుపులు రాసిన పత్రిక 3:11-14 పౌలు. సమస్త పెంటకం తెచ్చుకున్నాను, నాకు పునరుద్ధాన బలం తెలుసు. యేసు తిరిగి లేచిన బలము నాకు తెలుసు, కాబట్టి నేను క్రైస్తవుని అయ్యాను, నాకు తెలుసు. సమస్తం కూడా ఎలా ఎంచుకుంటున్నాడు? ఆయనకు ఉన్నాయి అధికారాలు, ఆస్తులు ఏమున్నాయి అన్నీ కూడా పెంట అనండి. ఏం చెప్పండి? పెంట. నువ్వు సన్నిధికి, దేవుడి సన్నిధికి వచ్చేటప్పటికి నీ ఇంట్లో అన్నీ కూడా పెంటలా కనబడాలా. ఎలా కనబడాలి? పెంటలాగా. అబ్బే దేవుడి కన్నా అవి ఎక్కువగా కనపడుతున్నాయి మీకు, ఆ వస్తువులు ఎక్కువగా కనపడుతున్నాయి. పిల్లలు జల్లలు అందరూ దేవుడు నాకు ఇచ్చేసాడు, మేలు చేస్తాడు, ఇంటికాడ కూర్చోడం కాదు, దేవుని ఆరాధించాలి. ఏం చేయాలమ్మా? దేవుని ఆరాధించాలి. నేను చోట్లకెక్కి మీకు వాక్యం చెప్తున్నప్పుడు నా వైపు చూడాలని అర్థం. ఈ వీడియోలు అలా తీసుకుంటాయి, మీరు బట్టి నన్ను చూడాలి. మీరు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమాజంగా కూడుకున్నట కొందరు మానుకోకూడదు. సహవాసం అంటే ఏం చేయాలి? హెచ్చరించుకున్నట. చెప్పండి, హెచ్చరించుకున్నట. సంఘానికి దేవుడు ఇచ్చాడు, పురి కల్పించుకోబట్టినాడు, రేపమంటున్నాడు. ఏం చేయాలి? ఒకరికొకరు రేపండి, హెచ్చరించుకోండి. ఒకరికొకరు హెచ్చరించుకోండి. ఒకరొకరు ఏం చేయబట్టాడు? సత్కార్యం చేసుకోండి. ఏం చేసుకోవాలి? సత్కార్యములు అంటే తెలియదా మీకు? మంచి కార్యం, సత్కార్యములు చేసుకోండి. దేవుని స్తోత్రం. మా చర్చిలో మీకు షాలోమ్ అంటాను. షాలోమ్. యేసుప్రభు కూడా ఏమన్నాడు? మీకు సమాధానం కలుగు అన్నాడు. షాలోమ్ అన్నాడమ్మా. షాలోమ్, సలాం అలైకుం, మాలికుం షలాం. యేసుప్రభు నిజమైన సమాధానం షాలోమ్ అన్నాడు గడిగా. వాళ్ళు కౌలించుకుని సలాం అలైకుం చెప్పుకుంటున్నారే, దేవుని పెట్టలేక మనం షాలోమ్ చెప్పుకోలేకపోతున్నాం. ఏంటి? మీకు దేవుడు సమాధానం ఇవ్వలేదా? మీరు హృదయం కలవరపడి తీయలేదా? మీకు మార్గం పెట్టలేదా యేసుప్రభు? ఇన్ని మేలు పొంది, ఇన్ని సమాధానం పొంది షాలోమ్ అని అలా పోతున్నారంటే మీ హృదయాలు ఎక్కడ పెట్టారు? ముస్లిమ్స్ చూడండి, కౌలించుకుంటారు. ఏం చేస్తారు? కౌలించుకుంటారు. ముస్లింస్ ఏం చేస్తారు? సావాసం. అంతేగాని ఆ పాస్టర్ గారు ఇలాగన్నారు, ఈ పాస్టర్ గారు ఎలా తిట్టారు, ఈ పాస్టర్ గారు ఎలా హెచ్చరించారు, ఇందులో పాటలు జరిగి నన్ను ఎలా చూస్తున్నారు, నన్ను ఎలా పట్టించుకోలేదు, ఇలాంటి గొలుక్కునేది సంఘం కాదు. లేదా ఒకరొకరు కొట్టుకుని ద్వేషించుకుని అసూయపడే కపట సహోదరులుగా ఒకరొకరు కొట్టుకునే ఇది సంఘం కాదు. దాన్ని కీర్తనలో దావీదు అన్నాడు, దుష్ట సంఘము నాకు అసహ్యం అన్నాడు. ఏమన్నాడు?
దుష్టుల సంఘం. సంఘాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండవు, యథార్థంగా ఉండవు, దేవుని వెంబడించేలాగా ఉండవు. దుష్టుల సంఘం కూడా ఉంటుంది, కొట్లాటగా ఉండే సంఘాలు కూడా ఉంటాయి. గలతీ సంఘం పాడైపోయింది, పౌలు కట్టాడు, మళ్ళా కట్టాడు. గలతీ సంఘం బెన్యమీను సువార్త తిరిగిపోయారు. గలతీ 1:6 రాయబడింది, క్రీస్తు కృపనిచ్చి తొలగిపోయింది సంఘం, బొత్తుగా చెడిపోయారు. గలతీ 3 చదువుకోండి, అవివేకులైపోయారు. అవివేకులైపోయారు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులైపోయారు. అవివేకులైపోయారు, బొత్తుగా చెడిపోయారు, ఖర్చుకున్నారట. ఏం చేశారట? కుక్కలు ఖర్చుతాయి కదా, ఆ మాట ఉంది అక్కడ, బొత్తుగా ఖర్చుకున్నారు. కారణం దురుబోధ. చెప్పండి, భిన్నమైన సువార్త దురుబోధ. గలతీ 1:6 యేసు ప్రభు సువార్త చెప్పిన మాటలకి భిన్నమైన సువార్త తిరిగిపోయారు. ఆశ్చర్యపడ్డాడు పౌలు గారు. మళ్ళీ ఆత్మీయ తండ్రిగా ఆ సంఘాన్ని కట్టాడు. దేవుని స్తోత్ర. కాబట్టి అన్ని సంఘాలు జీవగల సంఘాలు, అన్ని సంఘాలు పరిశుద్ధంగా అనుకోకూడదు. సంఘం అంటే దేవుడితో సహవాసం చేయాలి. సంఘం అంటే లోకంతో కాదు. సంఘంలో లోక పద్ధతులు ఉండకూడదు. శరీర సంబంధమైన వ్యక్తుల్లాగా గలతీ 5 19 రాయబడింది, శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. గలతీ 5:19. శరీర కార్యములతో ఉండేది కాదు సంఘం. గలతీ 5:22 ఆత్మ ఫలం ఏమనగా, దేవుని స్తోత్రం గాక, ఆత్మ ఫలం ఉండాలి. ఏముండాలి మనకి? ఆత్మ ఫలము 9 ఉంటాయి. అందులో సమాధానం ఉందా? సమాధానం ఉంది. సాత్వికం ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఆశనిగ్రహం ఉందా? దయాలత్వం ఉందా? మంచితనం ఉందా? అది కావాలి సంఘానికి. దేవుని స్తోత్రం. అది ఆత్మఫలం. గలతీ 5:22 శరీర కార్యములు కాదు, అవి దేవుని రాజ్యాన్ని స్తోత్రించు కొనవు. గలతీ 5:19 సంఘము అనగా దేవుడితో సహవాసం. చెప్పండి, దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం చేసినప్పుడు నీకేం కావాలంటే సమాధానం కావాలి. దేవుని వద్ద నుంచి నీకు మేలు కలగాలి. మేలు కలగాలంటే నీ హృదయం ఎలాగుండాలి? ఆయన చెప్పినట్టుగా ఉండాలి. 5:22 గలతీ ఆత్మఫలము మనలో ఉండాలి. అప్పుడు దేవుడు ఆత్మవరాలు ఇస్తాడు. కొరింథీ రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి ఇచ్చిన ఆత్మవరాలు ఇస్తాడు. అన్ని వరాలు ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కరు ఒక వరం ఇవ్వచ్చు. ఆత్మఫలం లేని వరాలుంటే ఏం ప్రయోజనం? కాబట్టి సహవాసంగా మనం కూడుకుంటున్నాం అందు. ఎందుకంటే ఐక్యతకి. దేనికి? ఐక్యతకి. దేవుని స్తోత్రం కాక. సహవాసం చేయడం వల్ల మీకేం కలుగుద్ది? సమాధానం, మేలు కలుగుద్ది. దేవుడితో సహవాసం. ఈ సంఘము సహవాసం ఎవరితో చేయాలి? లోకంతో, లోక పద్ధతులతో, అన్ని ఆచారాలతో, నీ ఇష్టానుసారంగా స్వబుద్ధితో చేయకూడదు. స్వస్థ బుద్ధితో ఉండాలి. అబీగయలు స్వస్థ బుద్ధి గల స్త్రీ. సమూయేలు రాసిన 1 గ్రంథం 25 ఉంటుంది. అబీగయలు నాబోలు భార్య, రూపసి, స్వస్థ బుద్ధి గల స్త్రీ. హల్లెలూయా. భర్త నాబాలు దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలుడు, కానీ ఆస్తిపరుడు, భాగ్యవంతుడు. దావీదు ఉపకారం చేస్తే అపకారం చేశాడు. దావీదు మేలు చేస్తే కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. చచ్చాడండి. నాబాలు చచ్చాడు. దేవుడు మొత్తాడు. ఎవరు మొత్తారు? జాగ్రత్త సుమ. భాగ్యవంతుడే, ఆస్తి గలవాడే, కృతజ్ఞత లేని బతుకులు, ఉపకారానికి అపకారం చేశాడు. దావీదు విషయంలో దావీదు యొక్క పనివారికి అపకారం చేస్తున్నాడు, ఎర్రవీగుతున్నాడు, పనికి మాలతనం చూపించాడు. మొండివాడు. నాబాలు ఎవరంటే మొండివాడు. చెప్పండి, మొండితనం, మోటవాడు, కఠినంగా మాట్లాడాడు, జవాబు ఇచ్చాడు. దావీదు పనివారిని పంపించి శుభం, నీకు మేలు, నీ ఇంటికి క్షేమం అన్నాడు, చెప్పమన్నాడు. కుశల ప్రశ్నలు వేసి చక్కగా వస్తే ఈ కఠినంగా మాట్లాడాడు. దావీదు ఎవడం? దావీదు పనివారు ఎవరు? ఇడిచిపెట్టినాడు అంటున్నాడు. దావీదు కన్ను ఎర్ర చేస్తే ఎందుకు పనిచేయడు? ఏనుగు నడితే కుక్కలు వరితే ఏనుగుకి ఏం భయం? మరి దావీదు తలంచుకున్నాడంటే ఎంతో. ఈ నాబాలుకి 1000 మేకలు ఉన్నాయి, 3000 గొర్రెలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ గొర్రెల్ని కత్తిరించుకుంటాడు. బొచ్చు కరిమేలులోకి వెళ్ళిపోయాడు కత్తిరించుకుంటూ. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు దావీదు. సమూయేలు మృతి పొందాడు ఆ దినాల్లో. ఎవరు పొందారు? సమూయేలు ప్రవక్త మృతి పొందాడు. దావీదుగా వార్త ఉంది కరిమేలులో నాబాలు ఉన్నాడని. కౌరింపిచ్చి చక్కగా దీవించి, మా పనివారిని కూడా చూసుకో, మీ పనివారిని మేము చూస్తున్నాం, 3000 గొర్రెల్ని నీ ఆస్తిని ఎవడో పట్టుకెళ్ళిపోకుండా నీ కాపాడుతున్నాను, ఎవడ కూడా కన్ను వేయకుండా నేను చూస్తున్నాను, లేకపోతే నీ ఆస్తి అంతా దోచేసిను అని ఈ దావీదు కృతజ్ఞత భావంతో ఉంటే ఆడు అంటాడు, దావీదు ఎవడు అంటాడు. 25:10 సమూయేలు మొదటి గ్రంథంలో. దేని స్తోత్రం.
ఎవడో దావీదు అంటున్నాడు. దావీదుకి అయిపోతే ఆస్తి ఉంటుందా? అలాంటి వాడిని అలా మాట్లాడితే దావీదు తీండ్రా కత్తులు అని 400 మందిని సైన్యాన్ని పట్టుకెళ్ళాడు. 200 మందిని వస్తువుల దగ్గర పెట్టాడు. 200 మందిని యుద్ధంలో ఉంచాడు. ఈ లోపుని భార్య అక్కడ చదువుకున్న తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఆస్తి కలగా భాగ్యవంతురాలు కాబట్టి ద్రాక్షలో వండిని అన్నీ తెచ్చింది. అక్కడ చదువుకోండి, వండి తెచ్చిందండి, అన్నీ తెచ్చింది. ద్రాక్షగాలలో తెచ్చింది, అన్నీ తెచ్చింది మోసుకొని. గార్దాపం మీద మీరు ఆటోల మీద వెళ్తారేమో, ఆటోల మీద వెళ్ళి ఇస్తారేమో మీరు ఆసారి ఈసారి అని. మా ఈవిడికి వార్త ఉంది, దాసుడి ద్వారా వార్త ఉంది. దాసుడు ఏం చెప్తున్నారు, నాబాలు దాసులు ఏం చెప్తున్నారు, మాకు దావీదు చాలా ఉపకారం చేశాడు, కానీ మన యజమానుడు పనికిమాలాడు, ఎవడి మాట ఎండో వాడు కఠినంగా మాట్లాడాడు, మీరు కూడా మాట్లాడొద్దని చెప్పి దాసుడు చెప్పినప్పుడు అబిగైలు సిద్ధపడిపోయింది దావీదు ఎదుర్కోవడానికి. పర్వతపు లోయలోకి వెళ్ళింది, అక్కడ ఎదుర్కొంది. ముందు మీరు ఎలా అంది, తర్వాత ఎదుర్కొంది. సాష్టంగా అన్నీ తెచ్చి ఇచ్చింది. దావీదు పాదాల దగ్గర పడిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 25:23 పాదాల దగ్గర పడిపోయింది. నన్ను చూచి నా ఆయన్ని ఏం చేయకండి. దేవుడు బిడ్డ కనుక దేవుడు నీ ద్వారా యెహోవా నన్ను ఆపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆపి ఉన్నాడని ఆపాడు, దేవుడు ఆపి ఉన్నాడు. దావీదు చేయకపోయినా దేవుడు ఊరుకోడు కదా. ఈ వార్త వెళ్ళి చెప్పడానికి తన భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు మనవాడు ఎలా ఉన్నాడంటే ఇందు చిందుడు నాబాలు. ముందు రోజు చెప్పితే వెళ్ళనివ్వడు, పనికి మాలాడు, ఎవడ మాట అంటో. తర్వాత చిందులో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. తర్వాత చెప్దామని మన్నాడు చెప్తాడికి గుండె జారిపోయింది. అమ్మ బాబా నన్ను చంపడానికి వచ్చాడా, అయిపోబా అని. చంపడానికి వచ్చిన ఎవరు కవర్ చేశారు? భార్య అబిగైలు. అనండి, స్వస్థ బుద్ధి కలతాయి. ఆపింది. అయినా మనోడికి గుండె తప్పు చేసుకుంటే ఇప్పుడు 10 దినాలు గిచ్చ కొట్టుకున్నాడు, చచ్చాడు. దేవుడి మొత్తును, దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి దేవుని యందు మనం సావాసం చేయగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని సావాసం. ఎవరితో సావాసం? దేవునితో. హల్లెలూయా. ఈ సావాసానికి 4 స్తంభాలు ఉంటాయి. ఈ సావాసానికి దేవుడి సంఘానికి 4 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల్లో ఒకటి సావాసం, ఇంకా 3 ఉన్నాయి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 వచనాల వరకు చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు చూసినట్లయితే సంఘము ఎలాగ ఉండాలో చెప్పాడు. సంఘము ఏ రీతిగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా స్థిరపడుతుంది అండి. 4 స్తంభాలు మీదే నిలబడుతుందండి. 4 కాళ్ళ మీద కూర్చుని నిలబడుతుందండి. సంఘము నిలబడాలంటే 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం కట్టిన తర్వాత సంఘానికి నేర్పిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నువ్వు బలంగా ఉంటావు, ఐక్యత కలిగి ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకు సమాజ మందిరంలో కూడుకోవాలి, ఆలయానికి రావాలి. 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం ఎందును. ఆమేన్. 4 విషయాలు. సహవాసం ఒకటి వినేశారు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయటం ఎందు, ఇంకేముంది? బోధ. అసలు అదే అపోస్తుల బోధ. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు, అపోస్తుల బోధ వినాలి. దేవుని స్తోత్రం కలగాక. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం. ఎడతెగక ఉండాలి సంఘం. చెప్పండి, ఎడతెగక. ఎడతెరిపి లేకుండా వర్షం అంటారు కదా, ఎడతెగక ఉండాలి. అలా ఉండడానికి అపోస్తలుల గారిలో ఏమంటాడంటే ప్రతి దినము కూడుకున్నారు ఏక మనసుకులై. చూడండి 43వ వచనం, 47 దాకా చదవమన్నాను కదా. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియో గాక వారు తమ శరశిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి.
మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ప్రతి దినము అనండి, ప్రతి దినము తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుటయు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో, చెప్పలే, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహార పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 దేవుడిచ్చేటండి. సావాసం ఎలాగుండాలో చెప్తున్నాడు. ఆ ప్రకారం ఉండాలి. నీకున్న కలిగిన దేవుడికి సమిష్టిగా ఇవ్వాలి, ఏక మనసుకులే ఉండాలి, ఇంటింటి కూడుకోవాలి, దేవాలయంలో కూడుకోవాలి, తప్పగా కూడుకోవాలి. దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు. మొదట మనం ఏం నేర్చుకున్నాం? సమాజం కూడుట కొందరు మానుకున్నట్లు మానకూడదు. సమాజ మందిరం అంటే సంఘం. హెచ్చరించుకోవాలి, పురికల్పించుకోవాలి. అంతకని మొదట ఏం చెప్పుకున్నాం? దేవుడితో సావాసం, నీకు సమాధానం, నీకు మేలు. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి ఈ సావాసం కోసం నువ్వు బైబిల్లో చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక ఉంటుంది, అన్యోన్య సావాసం కలవారుగా ఉండాలి. మనం వెలుగులో ఉన్న ప్రకారం అన్యోన్య సావాసం కలిగి ఉండాలి, కానీ చీకటిలో నడుచుచు నేను దేవుడితో నడుస్తున్నానని అబద్ధం ఆడకూడదు. దేవుని స్తోత్రం. అది విశ్వాసుల పత్రిక. ఏ పత్రిక అది? యోహాను రాసిన మొదటి పత్రిక విశ్వాసుల పత్రిక అని చెప్పండి. విశ్వాసులకు పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక విశ్వాసులకు రాసిన పత్రిక. విశ్వాసులు పడిపోతారు, కానీ 9వ వచనంలో రాబడింది, యేసు రక్తం 10 పాపమును కడిగి వేస్తుంది. నేను అబద్ధాలు ఆడుతున్నానంటే 7వ వచనం 8వ వచనం చదువుకోండి. అబద్ధం ఆడుకోకూడదు. మన పాపములు ఒప్పుకుని ఎడలా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని నందు సవాసము మనకు కలిగి ఉండి ఒకే ఉదరంలో ఉండి ప్రభు సంఘం వచ్చి ఉన్నాం. అటువంటి సవాసాన్ని బలపరచడానికి ప్రభు మనకు సహాయము చేస్తూ వచ్చాడు. అటువంటి దీవెన ఆశీర్వాదము ఈ యొక్క సంఘము బలపరచబడి పొందునుగాక. మాధవపట్నం ఔషధ తరపున మీకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇమానుయేల్ గ్రేస్ ప్రేయర్ హౌస్ తరపున కూడా మీకు దేవుని యొక్క ఆశీర్వాదం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మా కొరకు బిషప్ ఇమానుయేల్ పాల్, శారా, మాధవపట్నం, అలాగే అనేక పరిచయ ప్రాంతాల పరిచయ కొరకు ప్రార్థన చేయండి. అవకాశం ఇచ్చిన జీసస్ గ్రేస్ మినిస్ట్రీ డైరెక్టర్ ఫౌండర్ గారు లేటు అపోస్టులు మైల్పల్లి మోజెస్ గారు, రెండో కుమారుడైన డేవిడ్ పాల్ గారు, పాస్టర్ గారు సర్పర్వేరులో పరిచయం చేస్తున్నారు. వారికి సంఘస్థులకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. షాలోమ్ షాలోమ్ అందరూ పాస్టర్. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మరి స్నేహితులు, మరి ఇమానుయేల్ పాల్ గారు మరి అద్భుతమైన సావాసం, అద్భుతమైన వర్తమానము మరి అందించారు. మరి నిజమే, ఇంతవరకు చాలా శ్రేష్టమైన మాటలు మనము విన్నాం. మరి బైబిల్ ప్రకారముగా మన సావాసం ఎలా ఉండాలి? బలముగా ఉండాలి, గట్టిగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. 3 మాటలు మన సావాసము ఇంతవరకు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పారు. ఎవరు తొలగిపోతారు, ఎవరు దూరం అయిపోతారు అని ఆలోచన చేస్తే సావాసములో లేనివారు. అందుకే మన సావాసము ఎవరిని బాప్టిసం పొందిన మొదలుకొని ప్రభు పిలుపు వచ్చిన వరకు దేవుడితో సావాసం కలిగి ఉండాలి. 2వది సంఘముతో సావాసం కలిగి ఉండాలి. 3వది చెప్పాలి, దైవజనుడితో సావాసం కలిగి ఉండాలి మన కుటుంబాలు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడితో, సంఘముతో, సేవకుడితో బలముగా సావాసం కలిగి ఉంటామో ప్రభు అంటున్నాడు, నీ హృదయము మేలుతో నింపేస్తాను, సమాధానముతో నింపేస్తాను, సకల సంపదలతో నింపేస్తాను. సకల సంపదలతో నింపడమే కాదు, పరలోక రాజ్యములో మనకు స్థానం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఈ భూమి మీద మనం దీవించబడతాం. ఈ భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యములో మనకు స్థానం బలం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. గనుక దేవుడితో సావాసం లేనివాడు, సంఘముతో సావాసం లేనివాడు, సేవకుడితో సావాసము లేనివాడు మరి ఎవరితో ఉంటారంటే సేకుడితో, సాతానుతో, త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు. ఈ లోకంలో మనం చాలామందిని చూస్తున్నాం. ఎక్కడ చూసిన నరహత్యలు, ఏమంటే ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా సీక్రెట్ క్రియలో వారు ప్రాణాలు కోల్పోతున్నారు, పరువు పోతుంది, అవమాన పాలైపోతున్నారు, నిందల పాలైపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఆలోచన చేస్తే బలమైన స్థిరమైన దేవుడితో సావాసము
వారికి లేక. హల్లెలూయా. అందుకోసమే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఆయన పిల్లలైన మనము ఎడతెగక, దేవుని దోషులు చెప్పారు కదా, ఎడతెగక దేవుని సావాసములో, ప్రార్థనలో, ఏమంటే సంఘముతో సాగుకృతి ఎక్కువగా హెచ్చుగా ఇరువుగా మనం ఎప్పుడైతే ఉంటామో నిజంగా ఆ దేవుడు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. దేవుడికి స్తోత్రం. మరొక మాట ఏంటో తెలిసిన మహాజ్ఞాని మహాభక్తుడు దావీదు అంటాడు, ఏమిటి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట అక్కడ ఆ స్థలములో ఉండాలని సృష్టికర్తని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అందుకోసమే మనం సావాసములు బలపడదాం. చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం ఈ సమయంలో. మరి దేవుని దాసులు జోసఫ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ఈ వర్తమానము అందరి హృదయంలో, అన్ని సంఘాల్లో, ప్రతి గ్రామంలో మరి బహుగా ఫలించినట్లయితే దేవుని దాసులు మరి జోసఫ్ అయ్య గారు మన మధ్యలో ఉన్న చాలా సంతోషదాయకము. వారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన నామం బట్టి వేలాది వందనాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉపవాస దినమున ప్రభువా, మీ పాద సన్నిధిలో కూడి మీ నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇవో నాయన, ఎంతవరకు నాయన వాక్యం ద్వారా మీరు మాతో, నాతో, మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము ఏ రీతిగా సాహసం కలిగి ఉండాలో మరి దాసులు ఇమ్మానుయేలు గారి ద్వారా మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, మేమందరం నాయన ఎడతెగక నాయన మీ యొక్క సాహసంలో ఉండుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఈ యొక్క మందిరాన్ని, సంఘాన్ని నడిపిస్తున్న నాయన ఈ యొక్క దాసులు ప్రభా డేవిడ్ పాల్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్న వారు చేస్తున్న పరిచయాన్ని దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి బలపరిచి మీ నామానికి మహిమకరంగా నా తండ్రి మేమందరూ మీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవాతి దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. అలా లాజరస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ప్రార్థన చేస్తారు. సమయంలో అందరము ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. వెనకాల వారు అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తేనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభువా, అయా నా తండ్రి, ఈ దినము ప్రభువా, అయా నాయన నీ దాసుడు ఇమ్మానుయేలు తీసుకొని వచ్చి ప్రభు ఈ స్థలములో నాయన నా తండ్రి దేవా మంచి నాయన సావాసం నిమిత్తము తండ్రి దేవా, లోకముతో సావాసం కాదు కానీ దేవునితో సావాసం కలిగి ఉండాలని ప్రభువా, దేవునితో ఐక్యత కలిగి ఉండాలని ప్రభువా. గొప్ప దేవుడా నా తండ్రి, ఇదిగో నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా అద్భుత రీతిగా నాయన బలమైన నీ అభిషేకం ఇచ్చి నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా, అయ్యా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి, అయా నీ సన్నిధిలో ప్రభువా నిన్నారైతులుగా ప్రభువా, యథార్థవంతులుగా ప్రభువా నీ పాదాల దగ్గర మొరపెట్టేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా నా తండ్రి, నా తండ్రి, ఇదిగో నాయనా నీ పిల్లలమైన మా అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నీ దాసుడు ఇమ్మానుయేలు గారిని నాయన నలుమూలల మీరు వ్యాపింప చేయండి ప్రభువా. దేవా తనకి ఇచ్చిన సంఘాన్ని, సంఘబిడలను ప్రభువా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మరొక దైవజనులు ప్రభువా తనను కూడా తన సంఘాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఇదిగో నాయన నా తండ్రి ఆత్మీయ దైవజనుడు నాయన డేవిడ్ పాల్ గారు ప్రభువా తనను కూడా ప్రభువా నా తండ్రి, మా తండ్రి, ఇదిగో నాయన సంఘాన్ని, సంఘబిడలను ప్రభువా దేవా నీ దాసులను ప్రభువా దేవా బలమైన నీ అభిషేకం ఇచ్చి నీ దాసుని వెత్తి పెట్టుకొని దేవా నా తండ్రి, మా తండ్రి, దేవా అన్ని విషయాలు నీ సాయం పంపించమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు
మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాము. అందరము కలిసి ఏకస్వరముతో ఏక కంఠధ్వనితో నోరు తెరిచి అందరూ ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఉన్న కోట్లాది ప్రజల కొరకు, క్షేమము కొరకు, రక్షణ కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, స్వార్థకుల కొరకు, అందరి కొరకు, ప్రభుత్వాల కొరకు, మరి అందరి రక్షణ కొరకు, అందరూ ఏ ఆత్మ కూడా నశించిపోవడం దేవుడికి ఎంత మాత్రమునో ఇష్టము కాదు. అందరూ అంతటా రక్షించబడాలని అనాది ప్రణాళికలో దేవాతి దేవుడు ఆయన కుమారుని భూమి మీదకి పంపించి మనం పాపములు ఆయన మీద వేసుకుని మనకు విడుదల ఇచ్చి మనకు రక్షించిన దేవుడికి అందరము ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, కన్నీడుతో, రుణాలతో, సమస్యలతో, కలవరంతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల, విడుదల, విడుదల. యేసు నామములు విడుదల అనుగ్రహించండి దేవ. ఎక్కడ చూసినా ప్రభా అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, భయంకరమైన ప్రభా నాయన సునామీలు, తుఫానులు ప్రభా నాయన కొన్ని దేశాల్లో అయితే వరదల చేత గ్రామాలు కొట్టుకొని పోతున్నాయి ప్రభా. ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు కలుగుతున్నాయి. ఎక్కడ చూసిన భూకంపాలు నైనా, పని తుఫానాలు, సునామీలు నైనా ఇదిగో ప్రపంచ దినాలు జీవిస్తున్నాం ప్రభా, శివర దినాలు జీవిస్తున్నాము అయా. నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రభా బలపరచండి దేవా, బలపరచండి దేవా. దీవించండి నాయన. మానసిక బాధలతో ఉన్నవారు నాయన గర్భఫలం దయచేయండి. భార్య భర్తలకు సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి ప్రభా. వివాహము జరగలేని చక్కటి వివాహం జరగడానికి సహాయం చేయండి దేవా. గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపును అనుగ్రహించండి. గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు దయచేయండి దేవ. నాయన ఎవరైతే నాయన మానసికంగా వ్యాధులతో పీడిపబడుతున్నారో అయా వారికి విడుదల ఉండదేవా, శాంతి ఉండదేవా, సమాధానం అనుగ్రహించండి దేవ. నాయన ఇదిగో కాలేజీలు చదువుకునే బిడ్డలు, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే నాయన, హాస్టల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే నాయన ఇదిగో సండే స్కూల్ బిడ్డలు వారు స్కూల్కి వస్తుండగా బిడ్డలందరినీ మీరు కాపాడండి నాయన. బలపరచండి దేవా, సహాయం ఇచ్చేయండి దేవా. ఇదిగో ప్రభా నాయన హాస్పిటల్ రోగులు, పోలీస్ స్టేషన్ బిడ్డలు, కోర్టు సమస్యలతో ఉన్నవారు, రకరకాల సమస్యల చేత ప్రభా పీడిపబడుతున్న బిడ్డలందరికీ విడుదల, 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 విడుదల. యేసు నామములు విడుదల కలుగునుగాక. యేసు నామములు విడుదల అనుగ్రహించునుగాక. అందరైన ఆయనకు రక్షణ వెలుగుతూ నింపబడునుగాక. ప్రభు మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అలాగే మన స్వార్థ క్యాంపుల కొరకు, సువార్త చేసి వచ్చిన గ్రామాల కొరకు, 80 గ్రామాల కొరకు, అలాగే మన సావాసము, మరి జేజీఎం సేవకులు, సంఘాలు, అలాగనే మరి ప్రతిరోజు ఉదయం జరుగుతున్న ప్రార్థన, మరి ఉపవాస ప్రార్థనలు, మహాసభలు, కూటాలు, మరి ప్రతి కార్యక్రమంలో మంచి వాతావరణం, మంచి అనుకూలత, ఆయన నడిపింపు, ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు నడిపింపును ప్రభు అనుగ్రహించాలని అందరూ ఏకస్వరముతో ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన నీకు వందనాలు నాయన. అందరిని పేరు పేరు నీ కృపలో జ్ఞాపం చేసుకుంటే దేవా. ఇదిగో ప్రభు అడుగు పెట్టే స్థలాలు నైనా, సువార్త చూసిన గ్రామాలు, 80 గ్రామాలు నైనా, ఇదిగో ఆగిపోయిన మందిరాలు కట్టబట్టడానికి సహాయం చేయండి దేవా నాయన. ఇదిగో సేవకులు, స్వార్థకులు బలపరచండి. మీరు వాడుకుంటున్నారు అంచు దినాల్లో, ఇక బహుగా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. విశ్వాసులు సన్నగిలిపోకుండా ప్రార్థనలో ప్రభా నాయన మీ దాసులు చెప్పినట్లుగా అనుదినము ప్రార్థనలో ఆధ్యాత్మిక జీవితంలో వరదలటానికి సహాయం చేయండి ప్రభా నాయన. అందరిని బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి దేవా. పాటలు పాడేవారిని, గాయకులను, ప్రార్థన చేసిన వారిని నాయన, ఇదిగో ప్రభు వాక్య పరిచర్య చేసిన వారిని, సహకరించిన వారిని, ప్రోత్సహించిన వారిని అందరిని మీరు ఆశీర్వదించండి దేవా నాయన. ఇదిగో ప్రభుత్వాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వాలు మీ రక్షణ హస్తాలుగా అప్పగించుకుంటున్నాం, మీరు నడిపించండి దేవా. ఈ భూమి మీద ఉన్న సకల ప్రభుత్వాలు, సకల దేశాలు, సకల నాయన ఇదిగో నాయన మా భారతీయులు అనేకులు విదేశాల్లో జీవనోపాధి కోసం వెళ్ళి ఉన్నారు ప్రభా. వారికి నాయన కుటుంబాలు విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి దేశం కానీ దేశంలో వారు పనిచేస్తుండగా నాయన మీ భద్రత, మీ కాపుదల వరకు అనుగ్రహించండి మా ప్రభునైనా. అందరిని జ్ఞాపకం చూసుకుని అందరినీ మీరు బలపరచండి దేవా. ఇదిగో ప్రభునైనా త్రాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతుకులు, జోజగాళ్ళు ప్రభా నాయన దుండుగులు నాయన మీ వాక్యమునికి విరోధంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరికి మారుమనసు, రక్షణ, శాంతి, సమాధానమును అనుగ్రహించండి మా ప్రభునైనా. ఇదిగో ప్రభు ఈ కార్యక్రమం, ఈ ఉపవాస కుడుకులో
అయా పాల్పంచుకున్న సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు, సంఘమును అందరిని మీరు ఆశీర్వదించి నీ మహిమ ప్రభావముతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయమును విజయమును అనుగ్రహించిన దేవుడికి గట్టిగా చపర్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అయిన పిల్లలైన మనకును ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సకల సంఘాలు, సేవకులు, సువార్థకులు, విశ్వాసులు మనకును, మన కుటుంబాలకును, ఈ దినం మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలకును, ఆయా స్థలాల్లో జరుగుతున్న మీటింగుల సభలకును, ప్రతి ఒక్క కార్యక్రమాలకు ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన ఉన్నతమైన దీవెనలు, ఆయన అభిషేకం, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించి నడిపించునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక, నూతన శక్తితో నింపబడునుగాక. ప్రతి బిడ్డ ఈ దేవుడి చేత బహుగా దీవించబడునుగాక. అడ్డులు, ఆటంకాలు, ప్రతి విధమైన వ్యాధులు, బాధలు, శోధనలు, మానసిక బాధలు సమస్తమును ఆకాశము మేఘము తొలగిపోయినట్లు దేవుడు తొలగించునుగాక. ఆరోగ్యమును, శక్తిని, బలమును, దీర్ఘాయువు నుండి ఆయుష్ను అనుగ్రహించి ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధన, ఒక పాత్రగా ప్రభు వాడుకొనుగాక, ప్రభు నడిపించునుగాక. ప్రతి కుటుంబాన్ని ఆనాడు అబ్రహాము, ఇస్సాకు వలె నిరంతులు వేంతులుగా అనేకులకి దీవునికరముగా దేవుని మహింపచ్చే కుటుంబాలుగా మనందరి కుటుంబాలు దేవుడు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వారు గాయములన్నీయు బాగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకినంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. అలాగనే మరి తెల్లవారుజామున ప్రార్థనలో పాల్పంచుకోండి. ఆదివారం నాడు అందరూ ముందుగా వచ్చి మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మరి అద్భుతమైన వర్తమానం అందించడానికి మరి దేవుడు వాడుకుంటున్నాడు, మనల్ని అందరినీ కూడా వాడుకుంటున్నాడు. మీతో పాటు అనేకులు దేవుడు మందిరానికి తీసుకురండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.